హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంకొక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. పల్లీలు ఇంకా అటుకులతో చేసే ఈ లడ్డు చాలా రుచిగా ఉంటుందండి. అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అటుకులు, పల్లీలు, బెల్లం అన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చండి. ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా చాలా మంచిదనమాట. సో పిల్లలకి రోజు ఒకటి పెట్టారంటే వాళ్ళు కూడా చురుగ్గా ఉంటారండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ అటుకుల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి వేగిపోతాయి. ఇక్కడ చూడండి, మనం ఇలా చేతిలోకి తీసుకొని ఇలా నలిపినప్పుడు ఈజీగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి సేమ్ కప్పుతో 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ పల్లీలని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన పల్లీల్లోని పచ్చివాసన అంతా పోయి లోపల నుంచి చక్కగా కుక్ అయ్యి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. కొంచెం టైం పట్టినా సరే లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి. నాకైతే ఇలా ఫ్రై చేయడానికి 8 నుంచి 9 నిమిషాల వరకు టైం అయితే పట్టిందండి. అలాగే కాస్త టైం పట్టినా సరే చెప్తున్నాను కదండి, లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలను కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు అలా పక్కన పెట్టేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన పొట్టును తీసేసుకోవాలండి. ఇలా మనం కొంచెం లైట్గా నలిపినట్లయితే ఆ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన ఇలా ఈవెన్గా మంచి రంగులోకి ఫ్రై అవుతాయండి. సో ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సర్ జార్ని తీసుకుందాము. ఫస్ట్ అయితే మనము మిక్సర్ జార్లోకి అటుకుల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఈ అటుకుల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం వేయించుకున్న ఈ పల్లీలని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పల్లీలని కూడా మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ కోర్సుగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా లైట్గా బరకగా ఉండేలా చూసుకోండి, సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కూడా మనము అటుకుల రవ్వలోకి యాడ్ చేసుకుందాము. ఇలా కొంచెం బరకగా ఉన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము పల్లీలు అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పల్లీలు 1 కప్పు అటుకులకి 1.5 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట. ఇప్పుడైతే ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. ఇక్కడ మనకు ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి. జస్ట్ మెల్ట్ అయిపోయి ఇలా ఉడకటం స్టార్ట్ అయితే సరిపోతుందనమాట. ఇప్పుడైతే ఈ బెల్లం సిరప్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుందాము. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసుకొని వీటిని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇవే అని కాదండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ కొబ్బరి కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి తొందరగా వేగిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద వేయించుకోండి, చాలా చక్కగా ఫ్రై అవుతుంది. సో మనకు కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. బెల్లం కాబట్టి ఏమైనా నలకలు ఉన్నా సరే క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ బెల్లం సిరప్లో బాగా కలిసేలా ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు అటుకుల పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులోకి
యాడ్ చేసుకుందాము. ఇలా ఈ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ కూడా బెల్లం సిరప్లో బాగా కలిసేలా కలుపుకోవాలండి. కొంచెం ఫాస్ట్గానే కలిపేసుకోండి. ఇక్కడ ఉండలేమి లేకుండా మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ మనము ఈ అటుకులు పల్లీలు రెండు కలిపేసాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ కూడా ఉండదండి. సో చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట పాకంలో అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ యాలకుల పొడి కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఎక్కువ టైం అయితే పట్టదండి. జస్ట్ ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మనము ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకి ఈ మిశ్రమం అనేది ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇంకాస్త దగ్గర పడితే సరిపోతుందనమాట. ఎప్పుడైతే మనకు ఇందులో నుంచి నెయ్యి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, ఇలా ఉండలాగా ఎప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టేనండి. సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇందులోనే పెట్టొద్దండి, వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే ప్యాన్లో పెట్టినట్లయితే ఆ వేడికి కొంచెం గట్టి పడిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మనకు తొందరగా చల్లారుతుంది. అలాగే గట్టి పడకుండా ఈ మిశ్రమం అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. లడ్డు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. లడ్డు చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లైట్గా స్ప్రెడ్ చేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకున్నట్లయితే ఇది కొంచెం గోరువెచ్చగా అయిపోతుందన్నమాట. మరీ చల్లారిపోకుండా ఇలా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డూలను అయితే చేసేసుకోవాలండి. ఇందులో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అయితే లడ్డూలా చేసుకోవచ్చండి. చిన్నవైనా చేసుకోవచ్చు, లేదా పెద్దవి కావాలంటే పెద్దవైనా సరే చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, చాలా ఈజీగా ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.